వచ్చిన తర్వాత పెరిగినాయి. అంటే నేను చంద్రబాబు నాయుడు దేవుడు అని అంటోలే. చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ఉంటుందండి. అయింది స్లో పాయిజన్ టైప్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే దాన్ని వక్రీకరించి మన చంద్రబాబు మన చిట్టుబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ చెప్పాలండి. ఎవరు చేస్తే వాళ్ళు చెప్పాలి. అంతే తప్పి మనం కూడా ఒక పార్టీ, నేను జనసేన అధికార ప్రతినిధిగా నేను మాట్లాడి వైసీపీ అధికార ప్రతినిధిగా చిట్టుబాబు గారు మాట్లాడితే తేడా ఏంటండి? మనకి వాళ్ళకి తేడా ఏంటి? వైసీపీ ప్రతినిధి కాదండి, నేను విశ్లేషకుడిని. కొంచెం తెలుసుకుని మాట్లాడండి. ఏదో నోటికి వచ్చింది మైక్ ముందు ఉన్నా కనుక ఏదో మాట్లాడేయటం కాదు. వైసీపీ అలా కాదన్నారు చిట్టుబాబు గారు. మీరు కాదనే చెప్పారు. ఆయన కూడా చిట్టుబాబు గారు మీరు అవునని చెప్పలేదు, ఆయన కాదనే చెప్పారు. ఆయన్ని మిమ్మల్ని ఉదాహరిస్తూ చెప్పారు. ప్లీజ్ చెప్పండి, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చిట్టుబాబు గారు మీకు ఇస్తా ఆగండి, మీకు ఇస్తాను ఆగండి. చిట్టుబాబు గారు ఆగండి, మీకు ఇస్తా. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. సార్ 2 పాయింట్లు అండి. నిజంగా రోజా గారు కానీ బివి మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ దమ్ము ఉంటే ఇదిగా మా వచ్చి ఎలక్షన్ లో ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తాము, వెల్ఫేర్ స్కీముల కంటే ముందు 2 చేస్తాను ప్రకటన చేయమన్నప్పుడు వాళ్ళు కూడా దిగి వస్తారు. మీరు మెడికల్ కాలేజీలు కట్టకుండా గోడలు కట్టేసి పునాదులు కట్టేసి ప్రైవేటైజ్ చేసేయడానికి పెట్టండి. ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీ మీరు తీసుకురాలే. సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తానన్న పాలసీలో భాగంగా మీకు మెడికల్ కాలేజీ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పోరాటం చేసి తీసుకురాలే. వాస్తవాలు వక్రీకరించకండి. రెండోది, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం వచ్చినా అసలు ఈ వేల కోటి ఇన్సూరెన్స్ ప్రీమియం కింద కట్టకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని మెరుగుపరిచి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ స్టేట్ కి తీసుకొస్తే ఈ కర్మ ఎందుకు పడుతుందండి? మీరు ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని ధ్వంసం చేసేస్తారా, నాశనం చేసేస్తారా? ఈ వైసీపీ నాయకులు ఒక్కడైనా సరే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారా? లేదా తెలుగుదేశం నాయకుడు ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నాడు ఎవడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నాడా? మీరేమో హైదరాబాద్ లో చెన్నైలో వైద్యం చేయించుకుంటారా? పైకమో టీవీ ముందు విమర్శలు చేస్తారా? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి విమర్శలు చేయమన్నట్టుగా నేను సీఎం అయితే కానీ అసెంబ్లీకి రానని చంద్రబాబు నాయుడు గారు అంటారా? నాకు ప్రత్యేక వాదం ఉంటాను కానీ అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి అంటారా? ఏంటి అధికారం అంటే మీ అత్తగారు ఇచ్చిన ఆస్తి అనుకుంటున్నారేంటి ఈ నాయకులు? రైట్, అది చెప్పాలి. విశ్లేషకులు అన్నది ఇది చెప్పాలి. చిట్టుబాబు గారు మనం ఒక పార్టీలు కొమ్ము గాయడం కాదు. రైట్, మీరు భజన బాగా చేస్తున్నారండి. మీరు ఎంత బాగా భజన చేస్తారో నాకు తెలియదు. ఎంత బాగా భజన చేయగలరో నాకు తెలియదు. ఏది మాట్లాడతాడు ఆయన? రైట్, కాలేజీ లేదు, కాలేజీ కట్టలేదు, ఊరికల్లా చెప్తున్నాడు. ఏమన్నా చూడమని ఒకసారి. రైట్ అండి. అక్షర్ సచిన్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇస్తానండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేతి ఒక ఆర్డర్లో వెళ్దాం. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. సునీత గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఇస్తాను, సార్ అందరికి ఇస్తాను. సునీత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అది చాలా అవాస్తవం సార్. అప్పుడు చాలా సంస్కారవంతమైన రాజకీయ సంస్కారవంతమైన నాయకులు ఉండేవాళ్ళు. చాలా హెల్త్ రాజకీయాలు జరిగాయి సార్. అప్పుడు ఈ పూర్తిగా రాజకీయం కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది సార్. ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా అని. మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని అసెంబ్లీ సాక్షిగా ఆడపిల్లలని అనితమ్మ గారిని, పేపల సుజాత గారిని, అలాగే వీళ్ళందరినీ కూడా పడాలి గాని వంశీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారు. అంతకుముందు మీ టీడీపీ నేతలు ఎవరు చేయలేదా? అంతకుముందు మీ టీడీపీ నేతలు ఎవరు తిట్టలేదా? ఒక చింతమనేని ప్రభాకర్ గారి ఎంతో మంది కడుపులో తన్నారు కదండి. ఆ రోజులు మర్చిపోయారా మీరు? చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. తానేటి అదంతా కూడా అవాస్తవం సార్. అదంతా అవాస్తవం. మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు కొంత నాయకుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి. మీ టీడీపీ నాయకులు ఎప్పుడు అలా చెయ్యలేదా? చేయలేదు. వాళ్ళు వెకిలి నవ్వుతో ప్రోత్సహించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అనకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే అది ఆ సంస్కృతి అనేది కేవలం వైసీపీ వచ్చిన తర్వాత ఈ నూతన సంస్కృతి అనేది మొదలైంది సార్. ఒక్క మంత్రి పెట్టండి టీడీపీలో కానీ జనతలో కానీ బూతులు మాట్లాడే మంత్రులు కానీ ఒక్క ఇప్పుడు స్పీకర్ గా ఉన్న
అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు బూతులు ఎప్పుడు మాట్లాడలేదా? లేదు సార్, మాట్లాడలా. మీకు ఎన్ని కావాలంటే అని వీడియోలు చూపిస్తాను నేను. ఒకసారి నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దోసగా మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని చెప్తున్నారు. ఒక్కసారి తెలిసి చూసుకోవాలని సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 27 మెడికల్ కాలేజీలు కట్టారు చంద్రబాబు నాయుడు గారు. నేను 15 కాలేజీలు కట్టామని చెప్తున్నాడు. మరి నిన్న వీడియోలు చూపిస్తున్నట్టే అబద్ధాలు అంటారా? ఒకసారి రైట్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ ఓకే, సమయం తక్కువ ఉంది సునీతి గారు. ఎస్ సమయం తక్కువ. సునీతి గారు, రోజా గారి వ్యాఖ్యల గురించి కంక్లూడ్ చేయండి ప్లీజ్. చెప్పండి ప్లీజ్. సార్, నేను కథలు ఎలా ఉంటాయంటే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నేను కుప్పంకి నీళ్లు ఇచ్చేస్తున్నానని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకున్నాను. చాలా ఆత్మహత్య చేశారు. మంత్రిని వాటిని నేను కుప్పలు తీసుకొస్తున్నానని చెప్పి. ఆ రోజు జరిగిందేంటి? ఒక రోజు ముందు 10 ట్యాంకర్లు నీళ్లు తీసుకొచ్చి కాలంలోకి వచ్చి అక్కడ అడ్డుగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేట్ నొప్పేసి పూర్తి వెళ్ళేసి వెళ్ళిపోయి వెళ్తే ఆ స్థాయి లారీలో అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయారు సార్ వీళ్ళు. అది వీళ్ళ కథలన్నీ కూడా ఈ కాలేజీ కూడా ఈ కథలు అలాగే ఉంటాయి. రైట్ సార్, ఒక విషయం, ఇవన్నీ కూడా ఒక మాట సార్. ఈ రోజా గారికి కానీ వీళ్ళ వైసీపీ నాయకులకు కానీ ఈ మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సార్. 4 గదులు 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేయడం కాదు, అసెంబ్లీ రమ్మనండి సార్. రోజా గేట్ అవతలకి గెంటి పడేస్తాం కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా, ఎమ్మెల్యే కదా. రైట్, టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్ సునీతి గారు, మీ ఆవేశం ఆక్రోశం అర్థమైంది. సమయం తక్కువ ఉంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. సార్, ఇది డబుల్ వాయిస్ వస్తుంది సార్. మా సార్ అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఇక్కడైతే అంతా బాగానే వినబడుతుంది. లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి. టాపిక్ వచ్చేయండి. సరే అది చేస్తారు, కానీ ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే టెక్నికల్ మనం ఏం చేయలేం. ప్రెసెంట్ మా దగ్గర అయితే బాగానే ఉంది. మీరైతే కంక్లూడ్ చేయండి. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు అక్షర్ సత్య గారు మాట్లాడారు, ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, బాగానే వినబడుతుంది కదా. మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది, ఏదో అక్కడేదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఎస్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇక్కడ ప్రతిసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన నాయకులు గాని ఈ అధికార ప్రతినిధులు గాని ఏమైనా